రిషికొండ భవనాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది. మంత్రులు కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. భవనాలు, టూరిజం స్థలాలను పరిశీలించి అధికారుల నుంచి సమాచారాన్ని తీసుకున్నారు. అనంతరం యాత్రి నివాస్లో సమావేశమయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. సబ్ కమిటీ రిషికొండపై మొత్తం కూడా ఇప్పటివరకు సమీక్షించి ఇప్పుడే తిరిగి వస్తున్నారు. ఒక గంటన్నర పాటు రిషికొండపై పైన మొత్తం గదుల్ని ఇంకొకసారి అంటే భవనాలను పరిశీలించి భవనాల్లో ఏ విధంగా ఉంది, గతంలో కూడా అనేక సార్లు పరిశీలించడం జరిగింది. మంత్రులు టూరిజం మంత్రి దుర్గేష్ అవ్వచ్చు, పయ్యావుల కేశవ్ అవ్వచ్చు, మొత్తం ఇన్ఛార్జి మంత్రి మొత్తం వీళ్ళందరూ కూడా మొత్తం రిషికొండ ప్రాంతానంతా కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలించిన అనంతరం కూడా గత 2 సంవత్సరాలకు కూడా అనేక అభిప్రాయాలు రావడం జరిగింది. సీఎం కూడా అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. వీళ్ళు కూడా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. మొత్తానికి ఒక కొలిక్కి అంటే రిషికొండ ప్యాలెస్ని ఏం చేయాలనేది మొత్తానికి ఒక కొలిక్కి రావడం జరిగింది. నివేదిక ప్రభుత్వానికి ఇచ్చిన అనంతరం కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఏం చేయదలుస్తున్నారు, ఎలా చేయదలుస్తున్నారు అనేది ఇప్పటికే ఇదంతా కూడా మొత్తం ప్రభుత్వానికి ఒక భారంగా మారిపోయింది. మొత్తం కూడా దాదాపు నెలకి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళని పరిస్థితి ఏర్పడింది. ఏదైనప్పుడు కూడా రిషికొండ విషయం అయితే ప్రభుత్వం ఒక క్లైమాక్స్కి వచ్చిందని చెప్పొచ్చు, తుది నిర్ణయానికి వచ్చిందని చెప్పొచ్చు. కెమెరా సుధాకర్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.